బీహార్ వెళ్తే ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ చదువుకున్న వ్యక్తి 55 సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనేది చాలా తక్కువ. ఆయన అప్పట్లో చేశాడంట. అగస్టిన్ బీహార్లో 5 రూపాయలకు గొంతు కోసేవాళ్ళు ఉన్నారండి. ఇప్పటికి కూడా 50 రూపాయలు ఇస్తే గొంతుకు వస్తారు. 2 రూపాయలు ఇస్తే కోరిన అమ్మాయిని పడుకోబెడతారు వ్యభిచారం చేయడానికి. ఇప్పటికీ 100 రూపాయలు ఇస్తే కోరిన అమ్మాయిని పడుకోబెడతారు. అలాంటి గడ్డుగట్టిన పరిస్థితుల్లో అగస్టిన్ నువ్వు వెళ్ళిపోవాలి అంటే చెన్నై నుంచి సైకిల్ వేసుకుని వెళ్ళాడండి బీహార్కి. వెళ్తే అక్కడ మొత్తం ఆయనకి భాష రాదు, ఏం రాదు, మొత్తం తిరుగుతా అంతా చూస్తా ఏదో సువార్త చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళకి బీహారీ తప్ప హిందీ కూడా రాదు వాళ్ళకి, అంత మూర్ఖులు. కానీ మన దేశంలో ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఉండేదంతా బీహార్లోనే. చదివితేనేమో ఆ రకంగా చదువుతారు, లేదంటేనేమో భయంకరంగా మూర్ఖులు ఉంటారు. సరే, ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు చిన్నగా ఏదో స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత అసలు బీహార్ ఏంటి, బీహార్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఆయన రీసెర్చ్ చేసినప్పుడు 52 గ్రామాల్లో ఓన్లీ వ్యభిచారమే చేస్తున్నారు. భార్య వ్యభిచారం చేస్తుంటే భర్త డోర్ దగ్గర కాపలా ఉంటాడు ఎవరు రాకుండా. ఈ కొట్టు దగ్గరికి వెళ్ళి ఆ పనికి మాలి ఆ కండోమ్స్ అవి కొనుక్కరావడానికి పిల్లలే కొనుక్కరావాలి. పిల్లలు కొనుక్కొచ్చిన తర్వాత తల్లి పాపం చేసేంతవరకు ఆ మంచం కిందనే పిల్లలు పడుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి వేరే రూమ్ లేదు, చిన్న గదులు. అలాంటి భయంకరమైన పరిస్థితి ఆయన గుర్తిరిగి ఈ 52 గ్రామాల్లో ఉండే పిల్లలందరూ ఆయన దత్తత తీసుకున్నాడు. రాహాబు ప్రాజెక్ట్ అని ఒకటి కొత్తగా పెట్టి, అంటే అప్పట్లో రాహాబు వేశ్యగా పనిచేసింది కదా, వాళ్ళ పిల్లలు అందరూ బాగుపడ్డారు కదా, రాహాబు సంతతిలో చేసి ప్రభువారు కూడా పుట్టారు. సో ఇట్లా వాళ్ళ పిల్లలందరూ మనం చదివిద్దామని ఈ రోజున 30,000 మందికి ఆయన చదువు చెప్తున్నాడు. 30,000 మందికి ఒక పూట భోజనం పెడుతున్నాడు. అంత గొప్ప మనిషి. వాళ్ళు క్రిస్టియన్స్. ఎక్కడ తమిళనాడు, ఎక్కడ సైకిల్ మీద వెళ్ళాడు. ఈ రోజున 30,000 మందికి ఆదర్శం. ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు వాళ్ళ స్కూల్లోనే చదువుతారు. మీరు జెమ్స్ అని గూగుల్లో కొడితే వస్తుంది. ఆయన ఒక మాదిరికరం, మన వారికి మాదిరికరం. మన పనులు మనం చేసుకుంటున్నాం, చిల్లర మార్చి కానికేసి వెళ్ళిపోతున్నాం. అది కాదు, దేవుని కోసం మనం అంటే ఏదైనా చేయాలి.